హలో అందరికి. మొన్న షార్ట్ వీడియోలో చెప్పినట్టు నా దగ్గరకు వచ్చిన పేషెంట్‌కి నేనేమని సంజాయించానో ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను. ఓకే. పేషెంట్ వచ్చి నా దగ్గరికి. డాక్టర్ సాబ్ నాకు మస్తు నడుము నొస్తుంది. ఒక 1 మంత్ నుండి. ఒక 2 వీక్స్ బ్యాక్ డాక్టర్ దగ్గరికెళ్ళినా. డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిండు. అవి వేసుకున్నంత సేపు బానే ఉంటుంది. కానీ మళ్ళా చేసేపు అయినాక మళ్ళా నొప్పొస్తుంది. యథావిధిన వస్తుంది అని చెప్పిండు నాకు. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి, "అరే! కైరోప్రాక్టర్ దగ్గరికెళ్ళిరా నీ బొక్కలన్నీ అలైన్‌మెంట్స్ మంచిగా సెట్ చేస్తారు. నీకు ప్రాబ్లమ్ ఏముందో అది పోతదని" చెప్పిండు. దాని తర్వాత అది ఎట్లుంటదో అని చెప్పేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన డాక్టర్ సాబ్. యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు ఉంటాయి కదా! అసలు ఆ ట్రీట్మెంట్ అంటే ఏందో మనకు తెలవదు కదా! సో చూద్దామని ఓపెన్ చేసినా అని చెప్పిండు. ఓపెన్ చేసినంక డాక్టర్ సాబ్ ఇంకా అవి చూసినాక నాకు మస్తు భయమైతుంది. మొత్తం మెడలు తిప్పేస్తున్నారు. టవల్ పెట్టి గుంజేస్తున్నారు. మా ఇంటికాడ కటింగ్ షాప్‌లో సెలూన్‌లో కూడా అట్లనే ఇరుస్తారు అని చెప్పిండు. మళ్ళా గూగుల్‌లో సెర్చ్ చేసిన. మళ్ళీ దీనికంటే ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా అని. అయితే ఫిజియోథెరపీ చూపించినాడు గూగుల్. సో ఇక నా దగ్గరకొచ్చినా అని చెప్పిండు ఇక. ఇక నేను ఆయన కూర్చోబెట్టి ఫస్ట్ మెచ్చుకున్నా ఫిజియోథెరపీకి వచ్చినందుకు. "ఏం చేస్తారు మీరు?" అని అడిగినా. "డాక్టర్ సాబ్ నేను ఆర్‌టీసీ డ్రైవర్‌ని" అన్నాడు. "ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నావు?" అని అడిగినా. "డాక్టర్ సాబ్ ఇంచుమించు ఒక 25 ఇయర్స్ నుంచి చేస్తున్నా" అన్నాడు. "మరి టాబ్లెట్స్ యేసుకుంటున్నావా రెగ్యులర్‌గా? టాబ్లెట్స్‌తో పాటు రెస్ట్ తీసుకుంటున్నావా లేదా?" అని అడిగినా. టాబ్లెట్ చేసుకుంటున్నాను డాక్టర్ సాబ్ దానికి రెస్ట్ ఏం లేదు. డైలీ డ్యూటీకి పోతున్నా అన్నాడు. సరే అని కూర్చోబెట్టున్నాం. ఇంకా అసలు మ్యాటర్‌కొద్దాం. అసలు ఏంటి కైరో ప్రాక్టీస్? ఇయాల రేపు యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ చేసినా కూర్చోబెట్టడం, మెడల్ని ఇట్లా పట్టుకొని వేసుడు. నడుములు బండబెట్టి, నడుములు బండబెట్టుకుంటారు. 1, 2 డీప్ బ్రీత్, డీప్ బ్రీత్ టక్కుమని కొట్టేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు. మస్తు వ్యూస్ పాడైపోయినాయి దానికి. ఓకేనా? సో, ఏందంటే ఈ కైరోప్రాక్టర్స్ అనేవాళ్ళు మీ జాయింట్స్‌ని అలైన్‌మెంట్ చేస్తా అంటే మీ జాయింట్స్ పొజిషన్‌కి మళ్ళా తీసుకొస్తా అని చెప్తారన్నమాట. సో, అది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం మనం. మరి ఆ కట్ కట్ సౌండ్ ఏంది అని మీకు కూడా అనిపించుండొచ్చు. ఏంది కట్ కట్ సౌండ్ అని. మనం కూడా పని చేసినాక బాగా అలసిపోయినాక ఇట్లా, 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 ఇట్లా మనం అనిపించుకోవడం కదా! అప్పుడు మనకి ఏదో మనశ్శాంతి ఏదో పోయింది, ఏదో చేసేసినంత సాటిస్ఫాక్షన్ ఉంటది చూసినావా? అంతే. సో, అవి ఏంటిదంటే ఆ టక్ టక్ మన సౌండ్ వచ్చేది అనేది మన జాయింట్స్‌లో ఉండే ఎయిర్ బబుల్ అంటారన్నమాట. సో, మన జాయింట్స్‌లో ఎయిర్ ఉంటది కదా! మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ ఎయిర్ బుగ్గ అనేది పగిలిపోతది. ఎయిర్ బబుల్ అనేది పగిలిపోతది. అయితే ఆ ఎయిర్ బబుల్ పోవడం వల్ల ఏమన్నా తేడా ఉంటదా అంటే లేదు. అసలు ఉండదు. అది జస్ట్ మన సైకలాజికల్ పెయిన్ రిలీఫ్ అంతే. ఒరిజినల్ ప్రాబ్లమ్ అట్లనే ఉంటది లోపల. మీకు జరసేపు రిలాక్స్ అనిపిస్తది. ఎందుకంటే నడుము ట్విస్ట్ చేసినప్పుడు, అటు ఇటు తిప్పినప్పుడు మీకేదో వదిలేసినట్టు ఫీలింగ్. అంటే ఇప్పటిదాకా ఏదో పట్టుకొనుంది నన్ను వదిలేసినట్టు. ఇంకా ఆ సౌండ్ ట్రక్కు కట్టుమని రాంగా పోయింది. లోపలున్న ప్రెషర్ అంతా పోయింది అన్న సైకలాజికల్ పెయిన్ రిలీఫే మనకంతే. ఆ ప్రాబ్లమ్ అట్లనే ఉంటది. సో, ఇప్పుడు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. సో, ఇప్పుడు చాలా మంది ఈ ఖైరో చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన స్పైన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. కొంచెం అటు ఇటు అయినా మెడలు తిప్పేటప్పుడు కొంచెం అటు ఇటు ఏమైనా సరే గోవిందా గోవింద అంతే సంగతి ఇంకా. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే ప్లీజ్ దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తదనమాట. ఓకే. థాంక్ యూ అందరికి. స్టే హెల్తీ. బై.